పంటి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్తే యువకుడి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లోని ఎఫ్ఎంఎస్ ఆసుపత్రిలో డెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అనుమానాస్పద రీతిలో లక్ష్మీనారాయణ వింజం అనే 28 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తమ కుమారుడు లక్ష్మీనారాయణ వింజం మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అనెస్థీషియా డోస్ ఎక్కువ కావడంతో తమ కుమారుడు చనిపోయాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, 28 ఏళ్ల యువకుడు లక్ష్మీనారాయణ పంటి చికిత్స కోసం వెళ్లి చనిపోయినటువంటి ఘటనపైన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇతను పంటి చికిత్స కోసం వెళ్లినప్పుడు వైద్యుల సలహాల మేరకు ఆ ట్రీట్మెంట్ సమయంలో ఇతనికి అనెస్థీషియా డోసు ఇవ్వడంతో అనెస్థీషియా డోసు కాస్త ఎక్కువగా మోతాదుకు మించి ఈ అనెస్థీషియా డోసు ఎక్కువగా ఇవ్వడంతోనే తన కుమారుడు చనిపోయాడు. తన కుమారుడు చనిపోవడానికి గల కారణం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 37లో ఉన్నటువంటి ఎఫ్ఎంఎస్ ఆసుపత్రి డెంటల్ వైద్యాధికారులు ఆసుపత్రి యాజమాన్యం అంటూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనెస్థీషియా ఇంజెక్షన్ కారణంగానే ఈ యువకుడు లక్ష్మీనారాయణ చనిపోయి ఉన్నాడా లేదా ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయా అనే ఒక కోణంలో కూడా పోలీసులు అన్ని మెడికల్ రిపోర్ట్స్ ని కూడా తెప్పించుకొని పరిశీలిస్తా ఉన్నారు. బంధువులు బాధితులు మాత్రం ఆసుపత్రి ముందు ఆందోళన చేపడుతూ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేశారు. ఈ రోజు లక్ష్మీనారాయణ చనిపోవడానికి గల కారణం ఆసుపత్రి యాజమాన్యమే, ఆసుపత్రి డాక్టర్సే కేర్లెస్ వైద్యం చేయడం కారణంగానే ఈ రోజు 28 ఏళ్ల యువకుడు చనిపోయాడు. దీనికి పూర్తి స్థాయిలో ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించి తిరిగి తమకు నష్టపరిహారాన్ని చెల్లించాలి, తిరిగి ప్రాణాన్ని ఇప్పించాలి అంటూ మాత్రం డిమాండ్ చేస్తూ వీరు పెద్ద మొత్తంలో ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే వారి నుంచి లిఖితపూర్వమైనటువంటి ఒక ఫిర్యాదు అందుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైశాలి రైట్, అయితే వైద్య సిబ్బంది ఏమంటున్నారు, వారి వర్షన్ ఎలా ఉంది? అనెస్థీషియా డోసు ఎక్కువైందనే విషయం ఆసుపత్రి యాజమాన్యం ఒప్పుకోవట్లేదు, వైద్యులు కూడా ఒప్పుకోవట్లేదు. ఏదైతే డెంటల్ ట్రీట్మెంట్ కి సంబంధించి ఎంత తక్కువ డోసు ఇవ్వాలో ఆ డోస్ ఇచ్చిన తర్వాతే ఈ ట్రీట్మెంట్ ప్రారంభించాము. అనారోగ్యమైనటువంటి సమస్యల కారణంగానే చనిపోయి ఉండవచ్చు అనేది మాత్రం వైద్యులు చెప్తా ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అనెస్థీషియా డోసు పెరగడంతో మోతాదుకు మించి ఎక్కువగా డోసు ఇవ్వడం కారణంగానే చనిపోవడానికి గల కారణం అంటూ మాత్రం వాళ్ళు పెద్ద మొత్తంలో ఆందోళన చేపడుతున్నారు. వైద్యుల వర్షన్ ఒక విధంగా ఉంది, ఇటు కుటుంబ సభ్యుల వర్షన్ ఒక విధంగా ఉంది. దీనిపైన దర్యాప్తు చేయాల్సి ఉంది. దాంతో పాటు మెడికల్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. ఇతను చనిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటనే దానిపై కూడా పోలీసులకు రిపోర్ట్ అందితే ఏదైనా ఇతర సమస్యల కారణంగా చనిపోయినట్లయితే మాత్రం యాజమాన్యం తప్పు లేనట్టుగా పోలీసులు క్లారిటీ ఇస్తారు. ఈ డెంటల్ ఈ అనెస్థీషియా ఇంజెక్షన్ కారణంగానే ఆ డోస్ కారణంగానే చనిపోయాడంటే మాత్రం దాన్ని బాధ్యులను చేస్తూ ఆసుపత్రి పైన వైద్యుల పైన కేసు నమోదు చేసి వారిని రిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వైశాలి రైట్, థ్యాంక్ యూ రవితేజ.